సరిగ్గా 6.5 కోట్ల సంవత్సరాల క్రితం ఈ డైనోసార్లు మన భూమిని పాలించాయి కదా. అయితే ఈ డైనోసార్ జాతులు దాదాపుగా 2500 రకాల జాతులు మన భూమిని పాలించాయి. కానీ ఒక సంఘటన వల్ల ఈ డైనోసార్లు అన్నీ కూడా ఎంతో నరకయాతన అనుభవిస్తూ చనిపోయినాయి. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, ఈ డైనోసార్లు ఒకవేళ చనిపోకుండా ఉండుంటే, ఆ రోజు ఆ ఒక్క సంఘటన జరగకుండా ఉండుంటే, ఆ డైనోసార్లు ఇప్పటికీ ఒకవేళ బతికుండుంటే, మనతో పాటు జీవిస్తూ ఉండుంటే ఇప్పుడు ఈ భూమి ఎలా ఉండేది? మన భూమి గురించి మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలు చాలానే ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ డైనోసార్లో ఒక అంతం, అలాగే మన మనుషుల ఒక పుట్టుక రెండు ఒక్కసారే జరిగినాయి. అసలు ఆ సంఘటన ఏంటి, ఈ డైనోసార్లు ఎలా, ఎప్పుడు, ఎక్కడ చనిపోయినాయో పూర్తి వివరాలన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం చూద్దాం. ఒకవేళ ఈ డైనోసార్లు చనిపోకుండా ఉండుంటే ప్రస్తుతం ఎలా ఉండేదో కూడా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం చూద్దాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టిన మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సరిగ్గా 24 కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి మీద ఇప్పుడు ఉన్నట్టు 7 ఖండాలు ఉండేవి కాదు. అప్పుడు 7 ఖండాలు కూడా ఒక ఖండం కింద ఉండిపోయి అతిపెద్ద ఖండం కింద ఉండేది. దాని పేరు వచ్చేసరికి పాన్రియా. ఈ పాన్రియా సైజ్ వచ్చేసరికి దాని టోటల్ సర్ఫేస్ ఏరియా 149 మిలియన్ల స్క్వేర్ కిలోమీటర్స్. ఆ కాలంలోనే ఈ డైనోసార్లు మన భూమిని 16 కోట్ల సంవత్సరాలు పాలించాయి. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే, అనంత విశ్వం నుంచి అంటే స్పేస్ నుంచి ఒక భారీ ఆస్ట్రాయిడ్ అయితే వచ్చింది. దాని సైజ్ వచ్చేసరికి 15 మీటర్లు ఉన్నది దాని వెడల్పు. అయితే ఇది మన మౌంట్ ఎవరెస్ట్ కంటే పెద్దదన్నమాట. అయితే ఈ ఆస్ట్రాయిడ్ గంటకి 73,000 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చి మన భూమిని కొట్టింది. ఇంత స్పీడ్గా వస్తున్న ఈ మహాగ్రహ శకలాన్ని మీరు కనుక చూసారంటే, సూర్యగ్రహమే మన భూమిని తాకడానికి వస్తుందా అన్నట్టు వచ్చి మెక్సికోలో ఉన్న యుకెన్సిన్ పెనిసులా అనే ప్లేస్లో మన భూమి మీద ఈ ఆస్ట్రాయిడ్ అయితే పడింది. అంతే, ఒక్కసారిగా 1000 ఆటోమొబైల్ పేలితే ఎంత శక్తి అయితే విడుదలవుతుందో అంతటి శక్తి మన భూమి మీద రిలీజ్ అయింది. ఈ శక్తి వల్ల భూమి మీద ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ అన్నీ కూడా కదిలి 11.1 మ్యాగ్నిట్యూడ్తో ఒక భారీ భూకంపం అయితే వచ్చింది. అప్పుడు కదిలిన ఈ టెక్టానిక్ ప్లేట్స్ వల్ల ఒక 3000 అడుగుల ఎత్తైన ఒక భారీ సునామీ అలా 3000 కిలోమీటర్ల వెడల్తో వచ్చింది. అప్పుడు వీచిన గాలి ఎంత స్పీడ్గా వచ్చిందంటే దాదాపుగా 30 టన్నులు అంటే 2000 కేజీలు బరువున్న ఒక డైనోసార్ని కూడా గాల్లోకి ఎగిరిపోయేలా చేసినాయి అంట. ఆ గ్రహశకలం ఢీకున్న స్పీడ్కి మన భూమి యొక్క టెంపరేచర్ ఆ టైంలో 300 డిగ్రీల సెల్సియస్కి పెరిగిపోయింది. దీనివల్ల అక్కడున్న చెట్లే కాదు, దానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెట్లన్నీ కూడా కాలిపోయినాయి. కొన్ని డైనోసార్ల శరీరంలో నీళ్ళంతా ఇంకిపోయి కాలి బూడిదైపోయి చనిపోయినాయి. ఇదంతా కూడా ఎంత టైంలో జరిగిందో మీకు తెలుసా? కేవలం 5 నిమిషాల్లోనే ఈ సునామీలు రావడం, భూకంపాలు రావడం, డైనోసార్లన్నీ గాల్లోకి ఎగిరిపోవడం, అలాగే కాలి బూడిదైపోవడం కూడా ఈ 5 నిమిషాల్లోనే జరిగింది. ఆ గ్రహశకనం వల్ల ఏర్పడిన ఈ దుమ్ము, అక్కడ ఉన్న సైలెంట్గా ఉన్న వాల్కనోస్ అన్నీ కూడా పేలడం వల్ల వచ్చిన దుమ్ము మొత్తం అన్నీ కలిపి మన భూమిని ఒక దుప్పట్లా కప్పేసినాయి. ఆ దుమ్ము మొత్తం కూడా మన భూమిని ఒక దుప్పట్లా కప్పేయడం వల్ల ఈ సూర్యకిరణాలు ఉంటాయి కదా, ఒక్క కిరణం కూడా మన భూమి మీదకి పడకుండా ఆగిపోయినాయి. ఈ అగ్నిపర్వతాలు పేలడం వల్ల రిలీజ్ అయిన ఈ పాయిజనస్ గ్యాసెస్ ఉంటాయి కదా, ఈ గ్యాసెస్ అన్నీ కూడా ఆకాశంలో కలవలేక ఆ దుమ్ముల్లోనే ఉండిపోయి ఎలక్ట్రిక్ షాక్స్ అనేవి క్రియేట్ అయినాయి. దీన్ని ఎలక్ట్రిక్ స్టోమ్ అని చెప్పేసి అంటారు. ఈ ఎలక్ట్రిక్ స్టోమ్ వల్ల మన భూమి అంతా కూడా కరెంటుతో నిండిపోయింది. మొత్తం డైనోసార్స్ అన్నీ కూడా మాడి మెస్ అయిపోయినాయి. అప్పుడు మన భూమి మీద ఈ అడవులన్నీ కాలిపోవడం వల్ల, అగ్నిపర్వతాలు పేలడం వల్ల, ఈ ఎలక్ట్రిక్ స్టోమ్స్ క్రియేట్ అవ్వడం వల్ల మన భూమి యొక్క టెంపరేచర్ దాదాపుగా 1000 డిగ్రీలకి వెళ్ళిపోయింది. కాలిపోయి కొన్ని డైనోసార్లు, గాలి దొరక కొన్ని డైనోసార్లు, అండ్ అలాగే తినడానికి తిండి లేక మిగిలిన డైనోసార్లు అన్నీ కూడా మొత్తం డైనోసార్ల జాతి మొత్తం కూడా అంతరించిపోయింది. ఆ టైంలో మన భూమి మీద బతుకుతున్న ఈ జంతు జీవరాశుల్లో 75% జంతువులు అన్నీ కూడా చనిపోయినాయి. ఆ టైంలో కేవలం కొన్ని ఎలకలు, పురుగులు, గుహల్లోని భూమి రంధ్రాల్లోని దాక్కున్న జంతువులు మాత్రమే ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. అలా మన భూమిని కొన్ని కోట్ల సంవత్సరాలు పాలించిన ఈ డైనోసార్ల జాతి మొత్తం కూడా అంతరించిపోయింది. అయితే ఒకవేళ ఈ గ్రహశకలం మన భూమిని ఆ టైంలో కొట్టకుండా ఉండుంటే డైనోసార్లు మనతో జీవించాయా అని మీరు అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే అప్పటికే 3 కోట్ల సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ డైనోసార్లు, అలాగే ఈ డైనోసార్లకు సంబంధించిన జాతులు అన్నీ కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఒకవేళ ఆ గ్రహశకలం వల్ల కాకపోయినా కొన్ని వేల సంవత్సరాల తర్వాత అయినా సరే అప్పటికి డైనోసార్ల జాతి మొత్తం కూడా వాటంతటే అవే అంతరించిపోయేవి. అప్పుడైతే ఈ గ్రహశకలం వల్ల ఉన్న అడవులన్నీ కూడా కాలిపోయినాయి. ఆ తర్వాత క్లైమేట్ మొత్తం కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మన భూమి మీద ఫ్యానీస్ అని చెప్పి ఒక మొక్క మొలకెత్తింది. కొన్ని వేల సంవత్సరాలన్నీ ఈ ఫ్యానీస్ మొక్కలే ప్రపంచం అంతా కూడా అడవుల కింద మారిపోయినాయి. ఇప్పటికన్నా అప్పుడు మన భూమి యొక్క టెంపరేచర్ 8 డిగ్రీలు వేడి ఎక్కువగా ఉండేది. ఆ వేడే అప్పటి మిగిలిన జీవరాశుల నుంచి మళ్ళీ కొత్త ఎవల్యూషన్ స్టార్ట్ చేయడానికి మొదలైంది. అలా ఎవల్యూషన్ జరిగి మన ఒక మనిషిలోకి ఎవల్యూషన్ అనేది జరిగింది. అయితే మీరు ఇప్పుడు థంబ్నెయిల్లో చూసినట్టు ఒకవేళ వాట్ ఇఫ్ ఈ డైనోసార్లు కనుక మనతో పాటు జీవిస్తున్నట్టు అయితే అప్పుడు పరిస్థితి ఎలా ఉండదో మీకు తెలుసా? అన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా డైనోసార్లు బతుకుంటున్నాయి కాబట్టి ఈ డైనోసార్ల జాతి కూడా ఎవల్యూషన్ అవుతాయి. అంటే మేబీ తెలివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఇప్పుడు మన కుక్కల్ని, పిల్లుల్ని, కోళ్ళని ఎలా పెంచుకుంటున్నామో ఈ డైనోసార్లు కూడా మన మనుషుల్ని అలా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. మనం కోళ్ళ గురించి చికెన్ షాప్కి ఎలా అయితే వెళ్తున్నామో ఈ డైనోసార్లు కూడా మనిషి గురించి చికెన్ షాప్కి
వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. దీని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.